తాండా ప్రజల భూ పోరాటం కొనసాగుతుంది. తమ భూములను లాక్కుని డాక్యుమెంట్స్ మార్చి బడాబాబులకు కట్టబెట్టారని డిమాండ్ చేస్తున్నారు స్థానిక గిరిజనులు. అయితే ఇందులో పోలీసుల వావరక్షణ కూడా కనిపిస్తుంది. రైతులు కోర్టు నుంచి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ తెచ్చుకున్న పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మొన్న వందలాది మంది పోలీసులను పంపారని, అయితే మీడియా రావడంతో వాళ్లంతా వెనక్కి వెళ్లారని, కానీ ఈ రోజు ఏకంగా రైతులను అరెస్టు చేసేందుకు రైతుల ఇళ్ల వద్దకే పోలీసులు వచ్చారని ఆరోపిస్తున్నారు. భూముల్లోకి అడుగు పెడితే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు రైతులు. వచ్చిర్రు సార్ ఇంట్లోనే గల్లి గల్లి తిరిగి వీళ్ళ ఇల్లు ఏది మీరేది మేము అంతా దాక్కున్నాం. నేను గిట్ట దాక్కున్నా సార్ అర్థం ఎందుకు ఆడాలి దాక్కున్నాం. ఆడోళ్ళకు మగోళ్ళకు రామ్ సింగ్ వాళ్ళ ఇల్లు ఏది ఏది అనుకుంటే మా చిన్న కొడుకు నేను దాక్కున్నాం సార్. వీడికి వచ్చి మళ్ళా లొల్లి అయితే వస్తుండు ఆయనకు వేసుకొని పోయారు సార్ పోలీసులు. కోర్టు ఆర్డర్ వచ్చింది 8 మంది పోయారు సార్. కోర్టు ఆర్డర్ వచ్చింది ఏం కాదనుకొని మేము ఉన్నాం సార్. ఇట్లా పని చేసుకొని ఇట్లా కడుక్కొని తర్వాత పోదామనుకొని చూస్తున్నాం. గ్రామ శివర్లో ఆ గ్రామం మధ్యలో ఈ గ్రామంలో మిగిలిన ల్యాండ్ అంటారు. మిగిలిన ల్యాండ్ ఏముంటుంది, ఇస్తే రైతులకన్నా ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. ప్రైవేట్ సమస్యలకు రిజిస్ట్రేషన్ చేయడం చాలా మట్టుకు తప్పిది, ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది. ఈరోజు మన తాతల భూమిని తీసుకోవద్దనే వాడు 12 రకాలుగా మనకు పట్టా చేయడానికి అన్ని డాక్యుమెంట్లు అడుగుతాడు. ఇలా గ్రామ శివర్ ల్యాండ్ పట్టా చేయడానికి వాళ్ళు ప్రైవేట్ సంస్థలకు పట్టా చేయడానికి వాళ్ళకు అధికారం ఎట్లా వచ్చింది? అధికారం అడ్డం పెట్టుకొని దుర్వ్యయం చేసేది. ఈరోజు ఏం లేదు, వాళ్ళు ఎస్టీ కమిషన్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ముఖాలు ఎస్టీ కమిషన్ చాలా మట్టుకు వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోయారు. ఢిల్లీలో మన ఢిల్లీ వెళ్ళడం జరిగింది అందరం కలిసి. వెళ్తే ఆ రోజు కూడా సమాధానమే చెప్పలే. ఏ రోజు ఎంఆర్ఓ ఈ రోజు కూడా ఫోన్ లేపట్లేదు. వీళ్ళ గిరిజనులకు వచ్చి సమాధానం కూడా చెప్పలేదు. ఎంఆర్ఓ బాధ్యత, స్థానిక బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది కదా. మన పట్టా ఎట్లా చేసినామని అడిగితే కూడా ఆయన ఈ రోజు కూడా స్పందించలే. మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో 3 రోజులు ఉన్నాం. 3 రోజులు ఉంటూ కూడా ఆయన డ్యూటీకి రాలేదు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ అత్యుత్సాహం దేనికి నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు రైతులు. పేదల భూములను కాజేస్తున్న అపర్ణ కన్స్ట్రక్షన్, మైఫేర్ కన్స్ట్రక్షన్ విక్రమ్ రెడ్డిలకు పూర్తిగా సహకరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఓవైపు వందలాది మంది బౌన్సర్లు, మరోవైపు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.